ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లక్ష్మి నీకు అక్క కాదు జాను, అమ్మా. చిన్నప్పటినుంచి నిన్ను ఎలా చూసుకుందో నాకంటే నీకే బాగా తెలుసు. అలాంటి అక్కతో గొడవలెందుకు తల్లి? తోడబుట్టిన వాళ్లతో గొడవపడి బాగుపడిన వాళ్ళు ఎవ్వరూ లేరు. నా మాట వినమ్మా. నువ్వడిగితే మీ అక్క ఆస్తే కాదు, తన ప్రాణమైనా ఇస్తుంది. అలాంటి అక్క మనసు కష్టపెట్టకు. మీరు ఎప్పటికీ కలిసి ఉండాలి. ఉంటాను, వెళ్ళొస్తాను బాబు. అలాగే అండి. విన్నావా? ఇప్పటికైనా మారుజాను. కాస్త మంచిగా ఆలోచించు. ఆ మనిషి చెప్పింది వినకు. తను నిన్ను పొల్యూట్ చేస్తుంది. నేనేం చిన్నపిల్లని కాదు, ఒకరు చెప్తే చెడిపోవడానికి. ముందు మీరు బాగుపడ్డం నేర్చుకోండి. అసలు వీళ్ళు ఫ్యాక్టరీకి వెళ్తున్నారో ఎక్కడికి వెళ్తున్నారో అర్థం కావట్లేదే. ఎలా ప్రాబ్లం సాల్వ్ చేస్తానంది లక్ష్మి? ఫ్యాక్టరీకి వెళ్తేనే మనకి ఏ విషయమో తెలుస్తుంది. ఏంటండి ఆలోచిస్తున్నారు? సమ్మె గురించేనా? కాదు, వీళ్ళమ్మ గురించి. ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది కదండి. ఇక జాను జన్మలో ఆ పొలం అమ్మలేదు కదా. అది కాదు లక్ష్మి, మీ తాతయ్య రాసిన వీల్నామా గురించి నీకు ముందే తెలుసు కదా. మరి మొదటే జానుతో వీల్నామా గురించి నువ్వెందుకు చెప్పలేదు? ఈ రోజు వరకు ఎందుకు వెయిట్ చేశావు? జానుని కన్విన్స్ చేద్దాం అనుకున్నానండి. తాను ఎంత చెప్పినా వినకపోయేసరికి తాతయ్య గారి వీలునామా బయట పెట్టాల్సి వచ్చింది. జాను బాగా డిసప్పాయింట్ అయింది. ఆ వీలునామా విషయంలో నాకు బాధగానే ఉందండి. దాని గురించి నాకు తెలిసినప్పుడు అది మార్చమని, ఆస్తి ఇద్దరికీ సమానంగా పంచమని తాతయ్య గారిని అడిగాను. అందుకు తాతయ్య గారు ఒప్పుకోలేదు. ఆస్తి ఒకటిగానే ఉండాలన్నారు. అయితే మొత్తం ఆస్తి జాను పేరు మీదే రాయండి అని అడిగాను. అందుకు కూడా తాతయ్య గారు ఒప్పుకోలేదు. జాను అలా మారిపోతుందని మీ తాతయ్యకి అప్పుడే అనిపించిందేమో. ఆ విషయం నాకు తెలీదండి. కానీ ఆస్తి చెదిరిపోకూడదని తాతయ్య కోరుకున్నారు. ఈరోజు ఆ వీలునామా వల్ల జాను తాత్కాలికంగా బాధపడొచ్చు, కానీ తాతయ్య ఆత్మ శాంతిస్తుంది. ఏదో రోజు జాను రియలైజ్ అవుతుందండి. అదే నేను అనుకుంటున్నాను. జాను మొదటి నుంచి ఇలా లేదు. పిన్ని కారణంగా ఇన్ఫ్లుయెన్స్ అయింది. మధ్యలో వచ్చిన మార్పు మధ్యలోనే పోతుంది. జాను మళ్ళీ మంచిగా మారుతుంది. మారకపోతే నువ్వు మార్చేస్తావు కదా. నా మీద మీకు అంత నమ్మకమా? ఇప్పుడిప్పుడే నువ్వేంటో తెలుసుకుంటున్నాను లక్ష్మి. మా అమ్మా నాన్న నిన్నెందుకు అంతలా నమ్మారో నాకు కొద్ది కొద్దిగా అర్థమవుతుంది. అంటే ఇదివరకు నా గురించి మీకేమీ తెలీదా? నాకు తెలిసిన ఆ లక్ష్మి వేరు, ఇప్పుడు నేను తెలుసుకుంటున్నా ఈ లక్ష్మి వేరు. నేనప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నానండి. అయితే నేను మారుతున్నానేమో. సరే, పొలం ప్రాబ్లం అయితే వీల్నామాతో క్లియర్ చేశావు. మరి ఫ్యాక్టరీ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తావు? మీరు చెప్పండి, ఏం చేస్తే బాగుంటుంది? నీ దగ్గర ఇంకేదో ఐడియా ఉంటుంది కదా. నా ప్లేస్లో మీరుంటే ఏం చేస్తారు అని అడుగుతున్నాను. నేనేం చేయాలనుకుంటున్నానో అది నీతో చెప్పను లక్ష్మి. నేనే చేస్తాను. చెప్పండి. ఇప్పుడంటే నేను చైర్మన్ని, ఇదివరకు మీరే కదా చైర్మన్.
ఏంటండి కారాపారు? నువ్వు ఫ్యాక్టరీకి వెళ్ళు లక్ష్మి. మిత్రా గారు, మీరెక్కడికి వెళ్తున్నారు? చిన్న పని ఉంది, చూసుకొని వస్తాను. అది అంత అర్జెంటా? చాలా ఇంపార్టెంట్. నీకు హెల్ప్గా డాడీ ఫ్యాక్టరీకి వస్తున్నారు. నేను త్వరగా వచ్చేస్తాను. మేడంని ఫ్యాక్టరీ దగ్గర దింపే. మిత్ర కారెందుకు మారాడు? ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు ఎవరిని ఫాలో చేయాలి? మిత్ర ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు. లక్ష్మిని ఫాలో చేస్తేనే బెటర్. లక్ష్మిని ఫాలో చేస్తాను. ఈరోజు మనమో యాజమాన్యమో తెలియపోతుంది. అందరం ఐకమత్యంతో ఒకే మాట మీద ఉందాం. అదిగో యాజమాన్యం వాళ్ళు వస్తున్నారు. నినాదాలు మొదలు పెడదాం. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, యూనియన్ జిందాబాద్, యూనియన్ జిందాబాద్, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, జరగాలి జరగాలి, కార్మికుల ఐక్యత. వీళ్ళెందుకు వచ్చారు? మీరు మిషన్లు పాతవని పని చేయట్లేదని అన్నారు కదా, చెక్ చేయడానికి వచ్చారు. అంటే మా గురించి యాజమాన్యం పట్టించుకోకపోయినా గవర్నమెంట్ పట్టించుకుని ఆఫీసర్స్ని పంపించిందనమాట. లక్ష్మీ మేడం గారే గవర్నమెంట్కి చెప్తే వచ్చారు. అమ్మా లక్ష్మి, ఎవరు వీళ్ళు? గవర్నమెంట్ విజిలెన్స్ ఆఫీసర్స్ మావయ్య గారు. మన మెషినరీని చెక్ చేయడానికి వచ్చారు. మీరు వెళ్ళి మీ డ్యూటీ చేయండి సార్. ఇప్పుడు వీళ్ళెందుకు పిలిపించావమ్మా? కాసేపు వెయిట్ చేయండి మావయ్య గారు, అంతా మీకే అర్థమవుతుంది. అరే, లక్ష్మీ మేడం గారు అంత కాన్ఫిడెన్స్గా ఉన్నారు. మిషన్లు నిజంగా పాతవేనా? అదేంటి బాబా ఎలా మాట్లాడతావు? మీకు తెలుసుగా. మేనేజర్ గారు, ఆఫీసర్స్ క్వాలిటీ చెకింగ్ చేసేలోపు మనం యూనియన్ లీడర్ గారి విషయం చూడాలి. ఆ పేపర్స్లో ఒకటి వారికి ఇవ్వండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.